ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమలకు సంబంధించి టికెట్స్ ఏ విధంగా బుక్ చేయాలో మనం తెలుసుకుందాము. బట్ ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంకొక వీడియో అయితే చేశాను. బట్ ఈ వీడియో అనేది కొద్దిగా వేరేలాగా ఉంటుందన్నమాట. దాని గురించి అయితే తెలుసుకుందాము. ఆల్రెడీ మేకు సంబంధించి అంటే 2026 మేకు సంబంధించి టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ అయితే అయిపోయాయి అన్నమాట అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ మనం జూన్కి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మనం మార్చి నెలలో అంటే ఈ నెలలో అంటే 2026 మార్చి నెలలో మనం 24వ తారీఖు రోజున మీరు మేకు సంబంధించి మే నెలకు సంబంధించి అయితే మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవంతా కూడా మనం ఆన్లైన్లో అయితే తీసుకోవచ్చు అనమాట. మనం ఆన్లైన్లో టీటీడీ యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో కానీ లేదా వెబ్సైట్లో కానీ మనం టికెట్స్ అయితే మనము బుక్ చేసుకోవచ్చు అనమాట. జూన్ నెలకు సంబంధించి ఆల్రెడీ మే నెలకు సంబంధించి టికెట్స్ అయితే బుక్ అయ్యాయి కాబట్టి జూన్ నెలకు సంబంధించి అయితే మనం టికెట్స్ అయితే మనం ఈ మార్చి 24వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకైతే మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా కరెక్ట్ 10 గంటలకైతే టికెట్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. అప్పుడు మీరు 10:50కి అంటే ఒక 10 నిమిషాల ముందు మీరు లాగిన్ అయితే కావాలన్నమాట. వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్స్ అవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. బట్ ఒక్కసారి మీరు ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా ఎంతమందికి కావాలంటే అంతమందికి సంబంధించి ఆధార్ కార్డ్స్ అయితే మీరు దగ్గర పెట్టుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యలో యాప్ను క్లోజ్ చేశారనుకోండి, మళ్ళీ మీరు యాప్ని మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు అయితే టైం అయితే పడుతుందన్నమాట. అక్కడ ఆ టైం 5 నిమిషాలు 10 నిమిషాలు టైం అయితే పడుతుంది. అక్కడ మీరు గమనించండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఎంతమంది వెళ్తున్నారో అంతమందికి సంబంధించి మీరు ఒక ఆధార్ కార్డ్స్ అయితే దగ్గర అయితే పెట్టుకోండి. అప్పుడు ఆధార్ నెంబర్ అంతా ఎంటర్ చేసి మీరు ఏ స్లాట్, ఉదయం స్లాటా, మధ్యాహ్నం స్లాటా, రాత్రి స్లాటా అనేది మీరు గుర్తుంచుకొని ముందే ప్లాన్ చేసుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఏమాత్రం లేట్ చేసినా కానీ 5 లేదా 10 నిమిషాల్లో టికెట్స్ అయితే అయిపోతాయి అన్నమాట. అది గుర్తుంచుకోండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే మీరు ముందే ప్లాన్ చేసుకోండి. ఏ స్లాట్ వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎంతమంది వెళ్తున్నారు, అందరి ఆధార్ కార్డ్స్ కూడా మీరు దగ్గర పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఏ ఒక్క నెంబర్ తప్పు పడ్డా కానీ ప్రాబ్లం అయితే అవుతుంది. అందుకోసమే మీరు ముందే దానికి సంబంధించి అయితే ప్రిపేర్ అయ్యి మీరు ఆధార్ కార్డ్స్ అయితే దగ్గర అయితే ఉంచుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే మనము ఈ ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము 300 రూపాయలు చెల్లించి మనం టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. అక్కడ కూడా టికెట్స్ అయితే ఇస్తారు తిరుమలలో కూడా. అవి ఫ్రీ టికెట్స్. వాటికి ఎలాంటి ₹1 కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు. అది గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే కేవలం మనం ఆన్లైన్లో అయితే ఏవైతే టికెట్స్ అయితే తీసుకుంటామో అవి మాత్రమే మనం ₹300 అయితే పెట్టి కొనుక్కోవాలన్నమాట. అంటే ఒక టికెట్కు అక్కడ మనము తిరుమలలో తీసుకుంటే విష్ణు నివాసం కానీ శ్రీనివాసంలో కానీ మనం టికెట్స్ కనుక తీసుకుంటే ఆ టికెట్స్ అన్నీ ఫ్రీ అన్నమాట. బట్ వాళ్ళు ఇష్టం వచ్చిన టైం స్లాట్ అయితే ఇస్తారు. బట్ మనం ఆన్లైన్లో తీసుకుంటే మనం ఇష్టం వచ్చిన టైం స్లాట్ అయితే మనమైతే బుక్ చేసుకోవచ్చు అనమాట. బట్ అక్కడ తీసుకుంటే వారికి ఇష్టం వచ్చినట్టు ఇస్తారనమాట టైం స్లాట్ అనేది. అది తేడా అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఆన్లైన్లో మనము తిరుమల టికెట్స్ తీసుకున్నప్పుడే మనం తిరుమలకు సంబంధించి అయితే లడ్డులు కూడా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట ముందే. దానికి సంబంధించి మనకు ఒక బార్కోడ్ కూపన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ బార్కోడ్ కూపన్ అయితే మనం అక్కడ టికెట్ కౌంటర్లో చూపిస్తే వాళ్ళు మనకు మీరు ఎన్ని లడ్డులు అయితే ముందే బుక్ చేశారో అన్ని లడ్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో నేను ఇంకో విషయం గురించి అయితే చెప్తాను. థ్యాంక్ యూ.